దేవుడు ఈ దినం మనకి ఇచ్చును గాక. ఆమేన్. క్రైస్తవ ఈ విశ్వాస యాత్రలో సంవత్సరానికి ఒకసారి మనం 40 దినాలు దేవుని సన్నిధిలో ఓ ప్రత్యేకమైన దినాలుగా గడిపేటువంటి ఒక క్రమాన్ని పూర్వీకులు మనకి ఏర్పాటు చేశారు. 4వ శతాబ్దంలోనే ఈ శ్రమల కాల దినాలు ఏర్పాటు చేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత అపోస్తలులు దేవుని యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత సంఘం ఆత్మీయ ఎదగటానికి, విశ్వాసంలో మనం బలపడటానికి ఓ 40 దినాలు మనం ప్రత్యేకంగా దేవునితో గడపడం మంచిదని ఆనాడు మన పూర్వీకులు తలంచి ఈ 40 దినాల శిలువ శ్రమల కాల ధ్యానాలుగా ఏర్పాటు చేశారు. వీటిని ఉపవాస ప్రార్థన పూటలు అంటారు, శిలువ శ్రమల కాల ధ్యానాలు అంటారు. అంటే లెంటు అనే ఆ పదం నుంచి ఈ శిలువ శ్రమల కాల ధ్యానం ఉద్భవించింది. లెంటు అనేటువంటి పదానికి స్ప్రింగ్, చిగురించుట, వసంతకాలంగా ఏర్పాటు చేశారు. అంటే వసంతకాలంలో చెట్లన్నీ ఆ ఎండిపోయిన ఆకులన్నీ రాలిపోయి మరలా ఎలా చిగురుస్తుందో అలాగే మన విశ్వాసం, మన భక్తి జీవితం ఈ 40 దినాలు కూడా ప్రత్యేకంగా చిగురించబడాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆనాడు భక్తులు ఏర్పాటు చేశారు. యోగులు 3 రోజులు ఉపవాసం ఉంటారు, 14 రోజులు ఉపవాసం ఉంటారు, 21 రోజులు ఉపవాసం ఉంటారు. యేసుకి ముందుగా యూదులు 3 దినాలు నిష్టగా ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు. కొంతమంది 3 దినాలు ఏమి సరిపోదా, మనం బలపడలేకపోతున్నామని మరలా 7 దినాలు ఏర్పాటు చేశారు. 7 దినాలు కూడా అంతగా మనం దైవికంగా బలపడలేకపోతున్నామని కొంతమంది 14 రోజులు అన్నారు.